ప్రకాశం జిల్లాలో వ్యవసాయ వికాసానికి, పంటల అభివృద్ధికి, ఈ జిల్లా అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ఈ గుండ్లకమ్మ నది యొక్క విశేషాలు, వివరాలు అయితే ఈ నా చిన్నపాటి వీడియోలో సంక్షిప్తంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఈ గుండ్లకమ్మ నది మీద ఆధారంగా చేసుకుని మాత్రమే ప్రకాశం జిల్లాలో చాలా వరకు భూభాగం సాగవుతుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. ఇక్కడ ఈ గుండ్లకమ్మ నది నీళ్లతోటే ప్రకాశం జిల్లాలో పంట పొలాలు సాగు అవుతున్నాయని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ జీవకోటికి, ప్రాణకోటికి, పశుపక్షాదులకి కూడా ఈ గుండ్లకమ్మ నది నీటి వల్ల మాత్రమే ఈ తాగునీరు అయితే అందుతుందని కూడా మనం చెప్పొచ్చండి. అంతే కదండి, ఈ గుండ్లకమ్మ నది పుట్టిన ప్రాంతం నల్లమల అడవుల్లోని గుండ్ల బ్రహ్మేశ్వరం. ఈ గుండ్ల బ్రహ్మేశ్వరం అనే ప్రాంతం నుంచి ఈ గుండ్లకమ్మ నది యొక్క జన్మస్థలం అండి. నల్లమల్ల అడవుల్లోని కృష్ణా పెన్నా నదుల మధ్య గుండా పుట్టి తన 250 కిలోమీటర్లో ప్రకాశం జిల్లాలోని పంట పొలాలకు సాగునీరు, జీవకోటికి త్రాగునీరు, పశుపక్షాదులకు కూడా ఈ త్రాగునీరు అందిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించి 250 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి ఉల్చి అనే ప్రాంతంలో ఈ బంగాళాఖాతంలో అయితే ఈ నది సముద్రంలో కలిసిపోతుంది. తన ఈ 250 కిలోమీటర్ల ప్రయాణంలో ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆసియాలోని అతిపెద్ద చెరువు అయినటువంటి ఖమ్మం చెరువుకి, మార్కాపురంలో ఉన్నటువంటి చెరువుకి, మార్కాపురం చెరువుకి నీరు అందిస్తూ ఈ ప్రాంతాల్లో, ఈ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపుదలకైతే ఈ గుండ్లకమ్మ నది దోహదపడుతుందని చెప్పొచ్చండి. అంతేకాదు, ఈ గుండ్లకమ్మ నది ఒక చరిత్ర, ఒక సాంస్కృతిక వైభవం. అంతే కదండి, ఈ గుండ్లకమ్మ నది వల్లనే పుల్లల చెరువు ప్రాంతంలో నెమలిగుండు అనే ఒక జలాశయం, ఒక జలపాతం కూడా ఈ గుండ్లకమ్మ నది వల్ల ఏర్పడిందని చెప్పొచ్చండి. ఈ గుండ్లకమ్మ నది ప్రకాశం జిల్లా యొక్క చరిత్ర, మనుగడ, ఒక ఇతిహాసంగా మనం చెప్పుకోవచ్చండి. ప్రకాశం జిల్లా ఒక ఆర్థిక అభివృద్ధిలో ఈ గుండ్లకమ్మ నది యొక్క పాత్ర అయితే మనం మర్చిపోలేనటువంటి పాత్ర అయితే పోషిస్తుందండి. రాళ్ళవాగు, చిలకలేరు, జంపలేరు, రామవాగు, పొంగుళ్ళవాగు అనేవి ఈ యొక్క గుండ్లకమ్మ నదికి ఉపనదులుగా మనం చెప్పుకోవచ్చండి. ఈ గుండ్లకమ్మ నది ప్రకాశం జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందిస్తూనే, ప్రాణకోటికి త్రాగునీరు అందిస్తూనే ఎంతో ఉపయుక్తంగా ఉంది.